హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్స్ దగ్గర, పెన్షనర్ల దగ్గర తప్పక ఉండవలసిన ఈ 3 రకాల కార్డుల గురించైతే తెలుసుకుందాము. సీనియర్ సిటిజన్స్ మరియు పెన్షనర్స్‌కి సంబంధించి తాజా సమాచారం అండి. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మన సమాజంలో వృద్ధులు మరియు సీనియర్ సిటిజన్లు అంటే అనుభవానికి నిలువుటి అద్దం లాంటి వారనమాట. వారి సంక్షేమం కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అద్భుతమైన పథకాలను రూపొందించాయి. అయితే చాలామందికి ఈ పథకాలు ఎలా పొందాలో, ఏ ఏ గుర్తింపు కార్డులు దగ్గర ఉంచుకోవాలో పూర్తి అవగాహన ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ అధికారి మరియు సీనియర్ సిటిజన్ తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాల్సినటువంటి 3 రకాల కార్డుల గురించి ఇప్పుడు మనము చాలా వివరంగా తెలుసుకుందాము. సో, ఈ కార్డులు ఏవైతే ఉన్నాయో కేవలం ప్లాస్టిక్ ముక్కలు మాత్రమే కాదు. ఇవి వృద్ధాప్యంలో మీకు ఇచ్చేటటువంటి భరోసా మరియు రక్షణ కవచం వంటివి. అసలు ఆ 3 రకాల కార్డులేమిటి? వాటి వల్ల కలిగే ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనం ఏమిటి? వాటిని ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు చేస్తే ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇటువంటి పూర్తి సమాచారాన్ని అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా మన ఇండియా మొత్తంలో కూడా వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రాయితీలను కల్పిస్తోంది. కానీ ఈ యొక్క రాయితీలను క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు సీనియర్ సిటిజన్ అని నిరూపించుకోవడానికి అధికారిక పత్రాలు అవసరము. అవే ఈ కార్డులు. అందులో మొదటిది మరియు అత్యంత ప్రాథమికమైనది సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు. సీనియర్ సిటిజన్ ఐడీ కార్డ్ అన్నమాట. ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఒక అధికారిక పత్రం. మీరు 60 ఏళ్ళు నిండిన వారు అని ధృవీకరించడానికి ఇది ఒక ప్రాథమిక సాక్ష్యంగా అయితే పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దీనిని గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో లేదంటే మీ సేవా కేంద్రాల్లో చాలా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మీ ఆధార్ కార్డు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు మీ యొక్క బ్లడ్ గ్రూప్ వివరాలు ఇస్తే సరిపోతుంది. మీకు సీనియర్ సిటిజన్ ఐడీ కార్డ్ అనేది మంజూరు చేస్తారు. మరి ఈ కార్డు యొక్క ప్రత్యేకత ఏమిటి? ఉపయోగం ఏమిటంటే వృద్ధులు స్వయంగా ఈ కార్డు కోసం వారే వెళ్ళాలని ఏం లేదు. వారి తరపున కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి వివరాలు అందిస్తే కేవలం 5-10 నిమిషాల్లోనే ఈ కార్డును ప్రింట్ తీసిస్తారు. ఈ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా ప్రయాణ విషయానికే వస్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఇతర జిల్లాలకు ప్రయాణించినప్పుడు టికెట్ ధరలో 25% వరకు డిస్కౌంట్ అయితే పొందవచ్చు. ఇది ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే రైల్వే ప్రయాణాల్లో ప్రస్తుతం రాయితీలు తాత్కాలికంగా నిలిపివేయబడినప్పటికీ సీనియర్ సిటిజన్‌కు లోయర్ బెర్త్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల వృద్ధులు పై సీట్ ఎక్కే ఇబ్బంది తప్పుతుంది. అలాగే విమాన ప్రయాణాల్లో కూడా కొన్ని ఎయిర్‌లైన్ సంస్థలు సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేక రాయితీలైతే కల్పిస్తాయి. ఆర్థిక ప్రయోజనాల విషయానికే వస్తే బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీస్‌లలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్ సాధారణ పౌరుల కంటే 0.5% అదనపు వడ్డీ లభిస్తుంది. అంటే మీ పొదుపు సొమ్ముపై ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కూడా ఈ కార్డు ద్వారా అధిక పన్ను మినహాయింపు పరిమితి అనేది లభిస్తుంది. దీనివల్ల మీరు కట్టే ట్యాక్స్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా తిరుమల వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర సీనియర్ సిటిజన్ ఐడీ కార్డ్ చూపిస్తే ప్రత్యేక క్యూ లైన్‌లో వేగంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇది మొదటి కార్డు యొక్క ఉపయోగాలు, ఎలా అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయొచ్చు, ఎన్ని రోజులకొస్తుందని మనము క్లారిటీ వచ్చిందనైతే అనుకుంటున్నాను. ఇక రెండవ ముఖ్యమైన కార్డు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఏ ఏబీహెచ్ఏ కార్డ్ అని అంటాము. దీనిని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. మరి చాలామంది ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అని పొరపాటు పడతా ఉంటారు. కానీ ఇది ఒక డిజిటల్ హెల్త్ లాకర్ వంటిది. మన వయసు పెరుగుతున్న కొద్దీ మనం వాడే మందులు, చేయించుకున్న ఆపరేషన్‌లు, రక్త పరీక్షల రిపోర్ట్‌లన్నీ గూడా ఫిజికల్ ఫైల్ రూపంలో భద్రపరచడం కష్టమవుతుంది. ఆ ఫైల్ ఎక్కడ పారేసినా లేదా ఎక్కడైనా చినిగిపోయినా సో, మన ఆరోగ్య చరిత్ర మొత్తం అనేది కనిపించకుండా పోతుంది. అంటే గత చరిత్ర. దానికోసం ఏబీహెచ్ఏ కార్డ్ ఉంటే మీ ఆరోగ్య సమాచారాన్నంతా ఆన్‌లైన్‌లో భద్రంగా ఆ కాగితాలు ఉన్నా లేకపోయినా ఫిజికల్‌గా సో, డేటా అనేది ఆన్‌లైన్‌లో ఈ కార్డ్ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆధార్ కార్డ్ ఉన్న ఏ భారతీయ పౌరుడైనా సరే దీనిని ఆన్‌లైన్‌లో గానీ లేదా మీ సేవలో గానీ తీసుకోవచ్చు. మీ ఆధార్‌కు మొబైల్ లింక్ అయి ఉంటే ఓటీపీ వస్తుంది. సో, వెంటనే ఈ కార్డ్ జనరేట్ అవుతుందనమాట. ఇక మీరు ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా సరే డాక్టర్ మీకు ఏబీహెచ్ఏ నంబర్ చెబితే చాలు. వారు మీ యొక్క ఆరోగ్య చరిత్రను చూసి మీరు గతంలో ఏ మందులు వాడారు, ఏ చికిత్సలు చేయించుకున్నారు, మీకు ఏ ఏ అలర్జీలున్నాయో తెలుసుకొని సరైన చికిత్స అయితే అందిస్తారు. ఇది అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక మూడవది మరియు వృద్ధులకు అత్యంత కీలకమైనది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పీఎంజేఏవై హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ఇది. ఇది అసలైన ఉచిత వైద్య బీమా కార్డ్ అనమాట. సో, దీని ద్వారా ఒక కుటుంబానికి సంవత్సరానికి రూ. 5,00,000 వరకు ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చికిత్స చేయించుకోవచ్చు. సో, ముఖ్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ కూడా ఈ యొక్క ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది. మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉన్నా లేదా మీరు 70 ఏళ్ల వయసు దాటిన వారైనా ఈ కార్డుకైతే అర్హులవుతారు. వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళు నొప్పులు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు లేదా క్యాన్సర్ వంటి ఖరీదైన చికిత్సలకు మీ పిల్లలపై ఆధారపడకుండా ఈ కార్డు ఉంటే మీకు ఉచితంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఈ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు మాత్రం లబ్ధిదారుడు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీ యొక్క ఐరిష్, కంటిపాప, వేలిముద్రలు బయోమెట్రిక్స్‌తో పాటు లైవ్ ఫోటో కూడా తీసుకుంటారు ఈ కార్డు మంజూరు చేసేదానికోసం. ఇదెందుకు అంటే ఈ ప్రాసెస్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఈ యొక్క నిబంధనను ప్రవేశపెట్టింది. సో, ముఖ్యంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పైన చెప్పిన 3 రకాల కార్డులన్నీ కూడా మీరు సజావుగా పొందాలన్నా, లేదా వాటి ప్రయోజనాలు మీకు అందాలన్నా సరే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ. అది కూడా ఆధార్ అనేది అప్డేట్ చేయించుకొని ఉండాలి. అప్డేటెడ్ ఆధార్ కార్డ్. వయసు పైబడడం వల్ల వేలిముద్రలు అరిగిపోయిన వారికి బయోమెట్రిక్స్ సరిగ్గా పడకపోవచ్చు. కాబట్టి వెంటనే ఆధార్ సెంటర్‌కి వెళ్లి మీ యొక్క ఫోటో మరియు బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయించుకోండి. అలాగే ఆధార్‌కు మీ ప్రస్తుత మొబైల్ నంబర్ లింక్ అయ్యుందో లేదో చూసుకోండి. సో, ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ సౌకర్యాలు వృద్ధుల హక్కు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ సమీపంలోని మీ సేవ లేదా సచివాలయానికి వెళ్లి ఈ 3 కార్డులు ఉన్నాయో లేదో చూసుకోండి. లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులు మరియు తోటి సీనియర్ సిటిజన్‌లకు కూడా తెలియజేయండి. తద్వారా వారు కూడా ప్రయోజనాలనైతే పొందుతారు. ఆరోగ్యంగా ఉండండి. ఆనందంగా జీవించండి.